ఎత్తున పడేసి కూర్చున్నావా? ఎందుకు అట్లా అరుస్తా? నేనేం ఊరికినే కూర్చోలేదు, ఆయాసం ఉంటే కాస్త నిద్రపోయాను. అయితే నీ పనే బాగుంది. 6 మాసాలు బాలింతవు, 6 మాసాలు చూలింతవు. మధ్యన నా చావుకొచ్చింది. ఎందుకురా అట్లా చెవులు కోసిన కుక్క పిల్లలాగా ఏడుస్తారు? కుక్క పిల్ల అదేమిట్రా? అయ్యో 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 అట్లా బాధినట్టు పడతావే అడవి గుడ్డు. ఇదిగో మాటలు మర్యాదగా రాని. కట్టుకున్నాను కదా నీ నోటుకొచ్చినట్టు కూస్తావే? నా పిల్లలు, నా ఇష్టం, కొట్టుకుంటాను, చంపుకుంటాను. అడగడానికి నువ్వెవరు? అదేమిటి మాయా, నీ పిల్లలు నా పిల్లలు కారు, నువ్వు నా దానివి కావు. చూడు, ఈ పిల్లల ముందు నా పరుగు తీకే నీకు పుణ్యం ఉంటుంది. ఇంతకు ఎక్కడికి పరుగు? ఏ భక్తునార్తనాదో ఆలించి. ఇంకెవరున్నారు? నా భక్తాగ్రగణ్యుడు నారదుడు. అతని సంసార తాపత్రయం చూచి సంతోషిద్దువు గానిరా. అది సరే గాని ఆ జన్మ బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడే తాను నారదుడన్న మాటే మర్చిపోయాడా స్వామి? నారీ వ్యామోహంలో చిక్కుకున్న తర్వాత నారదుడు కాదు, నారాయణుడైనా సరే నానాయాతనలో పడవలసిందే. తరమే జగాన ఘాతకునైన, తరమే జగాన ఘాతకునైన తరుణే విలాస విమోహముదాట, తరుణే విలాస విమోహముదాట, తరమే జగాన ఘాతకునైన నారిని చేరిన వాణిని మాయా మోహములో గొనగా, నారిని చేరిన వాణిని మాయా మోహములో గొనగా, ఇహ వాంఛనలో పడునే గాని, ఇహ వాంఛనలో పడునే గాని, వంచలలో పడునే గాని పరమును కనగలడా, పరమును కనగలడా, పరమును కనగలడా, తరమే జగాన ఘాతకునైనా. శ్రీముఖ ఆడుకోండి ఆడుకోండి. కృష్ణ, ఒరే పిల్లలు లోపలికి పోయి దాక్కోండి. కొండిరా, ఆయన వస్తున్నాడు. ఆయన ఎవరో ఇంకా నాకే తెలియడం లేదు, మీకెలా తెలుస్తుంది? పండి పండి. ఒరే ప్రభవా, ఇలా రా, తమ్ముడిని తీసుకెళ్ళి దాచి. ఒరే దుందు లోపలికి పో. స్వామి, కొంచెం దాహం ఇప్పిస్తారా? బా ఉండవయ్యా, చెయ్యి తీరిగ్గా లేదు. ఎవరు? నారదమునిలా? నమో నమః. ఎన్నాళ్ళకి కలుసుకున్నాం? సత్యాకృష్ణులా, శుభం శుభం. ఎక్కడి నుంచి రాక? తర్వాత మాట్లాడుకుందాం. అలా చెరువుకు వెళ్ళి దాహం తీర్చుకుందాం. వద్దులేండి, మా దాహం తీరిపోయింది. మీ దర్శన ప్రభావాల కాబోలు. అది సరే గాని ఇలా అడవుల్లో పడ్డావేం మాధవ? ఏ వరలక్ష్మి అయినా కట్టబడిందా? అది కాదు స్వామి, మా సత్య పెంపుడు జంకులు ఎరుగుదురు కదూ.
మీలాగే హాయిగా బ్రహ్మచారిగా ఉండేది. ఇప్పుడు అది పారిపోయి వచ్చి ఒక అడవిలేడుతో ఎక్కడో కాపురం పెట్టింది. చూచి పట్టుకుందామని వచ్చాం. ఓహో, ఏదో వచ్చారు కాబట్టి దంపతుల్ని దీవించి వెళ్ళండి. అలాగే అన్నట్టు మీరు సంసారం స్వీకరిస్తామన్నారుగా మునుపు? ఏదో చెలోక్తి కన్నాను గాని నానావిధ నరకప్రాయమైన ఈ సంసార జంచాటం నాకెందుకయ్యా? ఆహా, అనుభవజ్ఞులు. స్వామి, ఏదో లోపల పసిపిల్లేడుపులా ఉంది. ఆహా, మా పద్మశాలలో ఓ గండు పిల్లి పిల్లలు పెట్టింది. వాటి ఏడుపు అంతే. స్వామి, తమ సుపుత్రుడా? అబ్బే, ఇక్కడ కోయ పిల్ల ఉంది, దాని సుపుత్రుడు. పోరా. ఆహా, నోరారా నాన్నా అని పిలుస్తున్నాడే, బ్రహ్మ తేజస్సుతో బాలనారదునిలా ప్రకాశిస్తున్నాడే, మీ కుమారుడు కాదంటారేం స్వామి? శ్రీహరి, నాకు కుమారుడేమిటయ్యా? నా బ్రహ్మచర్యాన్ని శంకిస్తున్నావా? అది కాదు స్వామి, మీ తండ్రి గారిలాగా మీరు మానసపుత్రుని కన్నారేమో అనుకున్నా. అదేం కాదు, ఈ గూడెంలోని కుర్రకుంకలందరూ నా దగ్గర చదువుకోవడానికి వస్తూ ఉంటారు. ఆ అభ్యాసంలో నా పేరులోని మొదటి అక్షరమే వీళ్లకు పట్టుబడింది. అందుచేత 1-2 సార్లు నాన్న నాన్న అంటూ ఉంటారు, అంతే. ఏమిట్రా మీ అల్లరి? మీ నాన్న దగ్గర పండి. స్వామి, అంతఃపురం నుంచి ఆగ్రహంతో ఆడవారు అరుపు వినిపిస్తోంది. అమ్మవారిని స్వీకరించారా? అమ్మవారు లేరు, అయ్యవారు లేరు, ఉండవయ్యా. అది ఆ కోయదాని గోల. గోలగానే ఉంది, ఎలా ఉంటున్నారో గాని. స్వాముల వారు స్వయంగా కట్టినట్టున్నారు ఆశ్రమం. అంతా చూద్దారండి. మరే పోరా అడవి మృగం. బావోయ్, ఎవడి దొర? ఎన్న తినే రకం నున్నగుండాడో. స్వామి, బావా అని పిలుస్తున్నాడు. మీ మరిది గారా? ఎవరు వీడా? ఛీ, అడివి వెధవా. ఏదో శిష్యుడిగా ఉంటానంటే సరే అన్నాను. ఇక్కడి వాళ్ళందరూ నన్ను మహానుభావ అని పిలుస్తారు. వీడు అంతటి మాట అనలేక మానుభావ బావా అంటూ ఉంటాడు. ఓహో, అదే. ఒకప్పుడు మహానుభావ, ఇప్పుడు ఒట్టి బావ ఏడన్నమాట. అంతే. ఇదిగో సంటాడి కాస్త పాలు పట్టం. ఇంతకు ఆశ్రమం బాగుందా? ఆశ్రమం మాటకేం గాని అమ్మగారు పిలుస్తున్నారు, కాస్త వినిపించుకోండి. ఎవరండి అమ్మ కొమ్మను? అమ్మ మాకు, కొమ్మ మీకు. వెళ్ళండి స్వామి. ఏమిటయ్యా నన్ను ఇలా వేపుకు తింటారు? అది ఎవతో కోయపక్షి. ఏమిటి? నేను పక్షిన? అయితే నువ్వు గండు పిల్లినా? ఎవరు? ఎవర్రా సంత? సెలవుదే అప్పులోడు. సత్యంద్ర నాగేశ్వర, మీరేం చెప్పరా విఘ్నేశ్వర? నాకే నువ్వే చెప్పుకో, నేను అబద్ధం ఆడను. ఏమండి, మా వారి ఇంట్లో లేరండి. అప్పులతో పాటు అబద్ధాలు కూడానా? తప్పు కాదు. ఉన్నారు, రమ్మంటున్నారు. సాంబశివ, సదాశివ, అట్లా అనుకుంటే ఒక్కరు పలకరేమంట. అప్పెక్కడ తప్పైందా అంట, బుద్ధి జ్ఞానం ఉంటుందా అంట. బేరయ్య గారు, మీరా? అలా వీధిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం రండి, దయచేయండి. విఘ్నేశ్వర, నాగేశ్వర, ఈదులు అట్టుకుంటే ఇంట్లోకి రమ్మంటావు, ఇంట్లో అట్టుకుంటే ఈదులోకి రమ్మంటావు.
ఇంకెక్కడ అడగను అప్పు ఆకాశంలో అంట. ఇంతకు అప్పు ఎంత? ఇనమ్మా తల్లి, 1 2 3 4 5 6. ఏమిటారు? 6 పురులకు 600. వ్యవసాయానికని 50. చిల్లర మరణ